ఫార్ములా 1 కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ బిగ్ షాక్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లవద్దని కేటీఆర్కు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ మేరకు కేటీఆర్ పాస్పోర్ట్ అలాగే ఫోన్ సైతం సీజ్ చేసినట్లుగా తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దూకుడు పెంచింది. సోమవారం నాడు 8 గంటల పాటు కేటీఆర్ను విచారించిన ఏసీబీ సుమారు 46 కోట్ల బదిలీలపై ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్కు ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి ఏసీబీ ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ను విచారించింది. ఇక 3వ విచారణ టైంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని అయితే ప్రస్తుతం టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావు అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇటు కేటీఆర్ విచారణకు ఎదుర్కోవడంతో బీఆర్ఎస్ కేడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించింది. సుమారు 8 గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించారు. అలాగే అనేక అంశాలపై ఆయనను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రేసు నిర్వహణ కోసం విదేశీ కంపెనీలతో జరిపిన లావాదేవీలు, నిధుల మళ్లింపు, నిర్వాహకులతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, నిబంధనల అతిక్రమణ వంటి పలు అంశాలపై కేటీఆర్ను ప్రశ్నించినట్లుగా సమాచారం. అంతేకాకుండా విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు కేటీఆర్కు కీలక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఏసీబీ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు కేటీఆర్ సోమవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. బంజారా హిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించడం కూడా జరిగింది. సుమారు 8 గంటలకు పైగా విచారణ కొనసాగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు కేటీఆర్ మొబైల్ ఫోన్ను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన తన సెల్ ఫోన్ తేలేదని అధికారులకు తెలిపినట్లుగా సమాచారం. దీంతో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన ఒప్పందాలు ప్రారంభమైన ఏడాది నుంచి అనగా 2021, 2024 మధ్య కాలంలో కేటీఆర్ వినియోగించినటువంటి మొబైల్ ఫోన్స్ అప్పగించాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. బుధవారం నాటికి మొబైల్ ఫోన్స్ తమ చేతికి ఇవ్వాల్సిందిగా కేటీఆర్ను ఆదేశించారు. అలాగే ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు కేటీఆర్ దేశం విడిచి వెళ్లవద్దని ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో భాగంగా సుమారు 8 గంటల పాటు కేటీఆర్పై వరుస ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించిన పలు డాక్యుమెంట్స్ కేటీఆర్ ముందు ఉంచి విచారించినట్లుగా సమాచారం. దీని మొత్తాన్ని వీడియో తీశారని తెలుస్తోంది. విచారణలో భాగంగా ప్రధానంగా ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ సంస్థ ఖాతాలకు సుమారు 46 కోట్లు బదిలీ చేయడంపై కేటీఆర్ను ప్రముఖంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా సదరు సంస్థ ఖాతాలకు ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారని సమాచారం. అలాగే గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన అంశంపైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు కేటీఆర్కు సూచించినట్లుగా సమాచారం. విచారణ సందర్భంగా కేటీఆర్కు టీ బ్రేక్తో పాటుగా మధ్యాహ్నం భోజనం చేయడం కోసం సుమారుగా 45 నిమిషాలకు పైగా విరామం ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావడం ఇది 2వసారి. తొలుత ఈ ఏడాది జనవరి 9న ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా సోమవారం అంటే నిన్న మరోసారి విచారించారు. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. కేటీఆర్ను పదుల సంఖ్యలో ప్రశ్నలతో విచారించినట్లుగా తెలుస్తోంది. విదేశీ కంపెనీకి సుమారుగా 55 కోట్లు మీరే చెల్లించమన్నారా? ఆర్బీఐ పర్మిషన్ అవసరం లేదని తమరే చెప్పారా? ఆర్థిక శాఖ పర్మిషన్ కూడా మంత్రి హోదాలో తమరే తీసుకున్నారా? ఇటువంటి అనేక ప్రశ్నలపై విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఎలా ప్రారంభించారని, రేస్ నిర్వహణపై ప్రతిపాదనలు తీసుకున్నారనే అంశాలపై మరోసారి ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఏం అభిప్రాయం వ్యక్తం చేశారంటూ కూడా ప్రశ్నించారట. ఏకపక్ష నిర్ణయం ఏ లెక్కన తీసుకున్నారని కూడా అడిగారట. కేసులో A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణలో వెల్లడించిన అంశాలపై కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ జరిగిన విధి విధానాలపై, రేస్ నిర్వహణ కోసం రోడ్లు మరామతులకు, ఇతర కార్యక్రమాలు హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసిందని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ 9వ సీజన్ వచ్చినట్లు తెలిపిన 700 కోట్ల లాభాలకు సంబంధించిన డిపాజిట్లపై కూడా మరోమారు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ జెన్ కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడానికి కారణం మీరే అనే అభియోగాలపై వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. నిర్వహణ కోసం
ఎఫ్ఈఓకు స్పాన్సర్స్ ఎంత చెల్లించారు? ఎఫ్ఈఓ సంస్థ హెచ్ఎండిఏకు ఫీజు చెల్లించాలని నోటీసులు పంపించిందా? ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ నిధులను ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలపై ఏసీబీ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది. 3 ఇన్స్టాల్మెంట్స్ చెల్లించకుండా రేస్ ఎలా జరిగింది? సీజన్ 10 కోసం స్పాన్సర్స్ను ఎందుకు వెతకలేకపోయారని, స్పాన్సర్స్కి నష్టాలు వచ్చినప్పుడు సీజన్ 10 కోసం ఎందుకు చెల్లించారు? ఇలా అనేక ప్రశ్నలపై ఆరా తీశారట. జనవరి 9వ తేదీన విచారణ జరగగా 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ను సోమవారం విచారించినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.